చూసాము. ఎళ్ళి ఆ పిల్లలు కూడా అతనితోనే ఉండడం కూడా చూసాము. మేము కూడా ఆశ్చర్యమైపోయినాం. ఈ మగతను కదా! ఇంత మగతను కదా! ఇతనితోని ఇంత క్లోజ్‌గా ఆడపిల్లలు ఉండడం ఏటి అనుకోని మేము కూడా అనుకున్నాం మేము. హ్మ్. మేము కూడా అనుకున్నాం మేము అప్పటికి నాకు అలా గూడా. అనుకునేటప్పుడు ఇంతమంది ఉండడం వల్ల మీకు అనుమానం ఏం రాలేదమ్మా? అనుమానం వచ్చింది. గానీ అనుమానం వచ్చే పని ఏటి చేయలేదు కదా! అతనితోని చుట్టుపక్క పిల్లలు, ఫ్యామిలీ, గీమిలీ అతనితోని డౌట్ వచ్చిన పనే లేదు అసలకి. అలాగుండేవాడు మా 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 దగ్గర వచ్చి. ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో కూడా ఆయన ఎవరో మీకు బంధువు కాదు, దగ్గరోడు కాదు. కానీ మీరు ఆ పిల్ల నమ్మి ఇచ్చారు. దాంతో పాటు మీ మీ అమౌంట్ కూడా, మీ డబ్బులు కూడా, తర్వాత మీ ల్యాండ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అతని దగ్గర ఉన్నాయండి. అంతగా నమ్మేటట్టు ఎందుకు ఆయన ఎలా నమ్మించాడు? ఏ రకంగా మీరు నమ్మారు? ఎందుకు నమ్మించాడు అనుకునంటే అతనే చెప్పేవాడు. మీ డబ్బులు మీకిస్తే పోగొట్టేస్తారు. అవి కొనుక్కుంటారు, ఇవి కొనుక్కుంటారు. చక్కగా ఇల్లు కట్టేసి ఇస్తాను. మీ పాపకి మంచి ల్యాబ్ కట్టేసి ఇస్తాను. మీ పాప నా దగ్గర ఇదిగో ఈ ఇక్కడ చదువుతుంటే ల్యాబ్ కట్టేసి ఇస్తాననుకోని అన్నాడు. అందుగురించి అతను నమ్మి నా కూతురు అతని చేతిలో పెట్టాం. అన్యాయంగా నా కూతురికి చంపేశాడు. అతనికి ఇది ఖచ్చితంగా శిక్ష వేయాల. ఏ ఆడపిల్ల కూడా బలి కాకంట అతనికి ఏం చేస్తారో అన్యాయం నా కూతురికి ఎలాగైతే అన్యాయం మరొక ఆడపిల్లకి అన్యాయం జరగకంట చూస్తే నాకు న్యాయం జరిగితే చాలు నాకంతే.